రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది రేవంత్ సర్కార్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు సీఎస్. ఇక 3 రోజుల పాటు జరిగే ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు సీఎస్. వారి కోసం తాగునూరి, టాయిలెట్స్, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇక రేపు ట్యాంకు బండ్ దగ్గర జరిగే ఎయిర్ షోకు భారత వైమానిక దళం అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్. 9న సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, బహిరంగ సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్ శాంతికుమారి. ఈ సభకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టీతో పాటు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. అదే రోజు ట్యాంక్ బండ్పై నిర్వహించే డ్రోన్ షోకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రముఖ సంగీత కళాకారులు వందే మాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కార్యక్రమాలు ఉంటాయన్నారు. వాటికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు సీఎస్.